హలో ఫ్రెండ్స్, దురంధర్ 2 హిట్ అయిపోవడంతో బాలీవుడ్ వాళ్ళ యొక్క అసలు రూపం అనేది బయటపడుతుంది భయ్య. మీ అందరికీ తెలుసు, బాలీవుడ్ వాళ్ళు అందితే జుట్టు అందకపోతే కాలు పట్టుకునే రకమని. ఒకప్పుడు గట్టిగా చెప్పాలంటే బాహుబలి రాకముందు వరకు బాలీవుడ్ వాళ్ళు తెలుగు సినిమాని చాలా చిన్న చూపు చూసేవారు భయ్య. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే ఇక మద్రాస్ సినిమానే, తమిళ సినిమానే. ఇక తెలుగు సినిమా అనేది ఒక సినిమా ఇండస్ట్రీ కాదు. ఈరోజు భోజ్పూరి ఆ సినిమా ఇండస్ట్రీని ఏ విధంగా చూస్తారో అదేవిధంగా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని కూడా బాలీవుడ్ అయితే చూసేవారు భయ్య. తెలుగు సినిమాల్లో యాక్ట్ చేయడానికి అస్సలు ఒప్పుకునేవారు కాదు. ఇక మన వాళ్ళను కూడా వాళ్ళైతే తీసుకునేవారు కాదు. పెద్ద ప్రయారిటీ ఉన్న రోల్స్ అయితే ఇచ్చేవారు కాదు. మరి బాహుబలి ఎప్పుడైతే వచ్చిందో వాళ్ళ గర్వం అంతా కూడా దిగిపోయింది. ఇక పాన్ ఇండియా సినిమా అనేది పుట్టుకొచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ఈ బాహుబలి అనేక సినిమాలకి ఇన్స్పిరేషన్ అనమాట. దాదాపుగా 10 ఏళ్ల క్రితమే 1800 కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి ఆల్ ఇండియా వ్యాప్తంగా అన్ని స్టేట్స్లో ఇండస్ట్రీ హిట్ అవడమే కాకుండా ఇండియన్ ఇండస్ట్రీ హిట్గా నిలిచింది. మరి ఆ రికార్డును బద్దలు కొట్టడానికి దాదాపుగా 8 ఏళ్ళు పట్టింది. మన వచ్చిన పుష్ప వరకు కూడా ఆ రికార్డ్ అయితే బద్దలవ్వలేదు. ఇక ఓవర్సీస్ రికార్డ్ అయితే ఈ దురంధర్ 2 వచ్చే వరకు కూడా బద్దలవ్వలేదు భయ్య. ఓవర్సీస్ నార్త్ అమెరికాలో బాహుబలి 2 దాదాపుగా 20 మిలియన్ల పైన గ్రాస్ కలెక్షన్స్ రాబట్టి సంచలనం సృష్టించింది భయ్య. ఎప్పుడు 10 ఏళ్ల క్రితం. ఇప్పుడు దాదాపుగా ఒక డికేట్ తర్వాత దురంధర్ 2 వచ్చి మోస్ట్ హైప్తో వచ్చి దేశభక్తి అనే సెంటిమెంట్తో వచ్చి ఇప్పుడైతే బాహుబలి యొక్క రికార్డ్ని అయితే బదలగొట్టింది భయ్య. దానికి బాహుబలి టీం కూడా చాలా మంచిగా స్పందించారు. వాళ్ళు చాలా స్పోర్టివ్గా తీసుకుని ఒక ట్వీట్ కూడా వేశారు. ఆ మాత్రం బుద్ధి లేకుండా దురంధర్ టీం ఈ బాలీవుడ్ మీడియా అయితే రెచ్చిపోతుంది భయ్య. బాహుబలిని బద్దలు కొట్టేశాం, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మా కింద అనే విధంగా పోస్టులు పెడుతున్నారు. ఇదేమీ చిన్న చిత్తగా యూట్యూబర్లు పెట్టింది కాదు, పెద్ద పెద్ద బడా మీడియా వాళ్ళే ఈ విధంగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఇక తెలుగును మేము తొక్కేసాం, తెలుగులో ఒక 500 కోట్ల సినిమా కూడా ప్రజెంట్ లేదు. బాహుబలి పుష్ప తర్వాత ఆరెంజ్ సినిమాలు రిలీజ్ అవ్వట్లేదు. RRR ఏదో 1000 కోట్లు కొట్టింది తప్ప 1500 కోట్లు కూడా దాటలేదు అనే విధంగా వీళ్ళైతే తెలుగు సినిమాని తెగ ట్రోల్ చేస్తున్నారు భయ్య. ఎస్పెషల్లీ బాహుబలి విగ్రహాన్ని బద్దలు కొట్టేసి ఏదో సాధించేసామనే విధంగా వీళ్ళైతే చాలా విన్యాసాలు అయితే చేస్తున్నారు. ఒప్పుకుంటాం, దురంధర్ 2 బాగుంది. ఆ దేశభక్తి అనే దాన్ని బాగా క్యాచ్ చేసుకున్నారు. అక్కర్లేని అర్థం లేని కొన్ని డూప్ సీన్లు కూడా పెట్టేసి క్యాచ్ చేసుకున్నారు. మేము కూడా చూసాం, బాగుందన్నాం. కానీ బాహుబలితో పోల్చుకోకూడదు. బాహుబలి 2 బాహుబలి ఆ ఫ్రాంచైజీ అనేది ఒక ఎపిక్ అనమాట. ఇండియాలో ఎన్నో సినిమాలు వస్తాయి కానీ బాహుబలి లాంటి సినిమా అయితే రాదు. అసలు బాహుబలిని అసలు ఏ సినిమాతోటి పోల్చలేం భయ్య. అదొక ఎపిక్ గ్రంథంలా ఉంటుంది, ఒక మైథలాజికల్ సినిమాలా ఉంటుంది. చక్కగా అంటిపండు ఒలిచినట్టు మన జక్కన తీశాడు. అదేవిధంగా యాప్ట్గా డివైన్ పర్సన్స్ లాగా రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ రానా ఆ క్రూ అందరూ కూడా యాక్ట్ చేశారు. ఈ దురంధర్ ఎన్ని సినిమాల్లో చూడలేదు భయ్య. ఆ రక్తపాతం, ఆ నరుకుడు, ఆ తగలబెట్టుడు. ఈ దురంధర్ 2లో ఏమన్నా ప్లస్ పాయింట్ ఉందంటే ఆ పాకిస్తాన్ యొక్క ఎత్తుగడలని, ఆ పాకిస్తాన్ యొక్క కుతంత్రాలని మన కళ్ళు కట్టినట్టు చూపించారు. దాంతోపాటు వాళ్ళకు కూడా కొన్ని మెలికలు చేసేసారు. ఇప్పుడు వాళ్ళు కూడా చాలా జాగ్రత్త పడుతున్నారు. ఈ దురంధర్ 2 వచ్చిన తర్వాత అక్కడ ఉన్న బెచ్చగాల్ని, వాళ్ళని, వీళ్ళందరినీ కూడా చెక్ చేసేస్తున్నారు. వీళ్ళలో కానీ ఇండియన్ స్పై ఉండిపోయాడేమని. ఈ విధంగా చాలా సీక్రెట్లు చెప్పినట్టు అయిపోయింది ఈ సినిమా వల్ల. ఈ సినిమా రిలీజ్ చేయడం వల్ల పాకిస్తాన్కి ప్లస్ అయిపోయింది. ఆ సీక్రెట్లన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోతున్నాయి, లేకపోతే వాళ్ళకేం తెలిసి భయ్యా. కాబట్టి ఇటువంటి సినిమాలు దేశ భద్రతకు కూడా ముప్పని నాకైతే అనిపిస్తుంది ఆ సీన్లు చూసిన తర్వాత. ఏదో మీరు దేశభక్తిని క్యాచ్ చేసుకుందామని ఈ విధంగా సినిమాలు తీసి సీక్రెట్లు బయట పెట్టొద్దని నేనైతే అనుకుంటున్నాను. ఫైనల్గా చెప్పేది ఏంటంటే భయ్య, దురంధర్ మంచి సినిమా, అందరూ ఎంకరేజ్ చేస్తారు. కాబట్టి ఇటువంటి పాతేసిన సినిమాని, ఒక మైల్ స్టోన్ లాంటి సినిమాని ట్రోల్ చేయకూడదనేది నా ఉద్దేశం.